దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ఐన్ శ్రీతన్ స్టాక్స్. అయితే మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మన ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మార్కెట్స్ అన్ని షూటప్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే సెచ్చమని జరుగుతూ ఉంటుంది. అయితే నిజంగానే మార్కెట్ షూటప్ అవుతున్నాయా? ఒకవేళ షూటప్ అయితే కనుక మనం తీసుకోవాల్సినటువంటి స్టాక్స్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి స్టాక్స్ ఏదైనా మీ పోర్ట్ఫోలియోలో ఉన్నట్టయితే నో డౌట్ అండి, మీరు ఖచ్చితంగా లక్షాధికారులే అవుతారు. సో మనం డిస్కస్ చేసుకునేది ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇందులో మనం డిఫెన్స్ లో చూసుకున్నట్టయితే కనుక నేను చూపించబోయే స్టాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయండి. ఇందులో భారత డైనమిక్స్ కానీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ, అట్లాగే భారతీ ఫ్రాస్ కానీ, బిఈఎంఎల్ కానీ, డిసిఎక్స్ సిస్టమ్ కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్. కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ మీకు వచ్చినట్టయితే ఆర్బిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో రైలింగ్ టెక్నాలజీ, అలాగే అశోక్ బుల్కాన్, హెచ్ఎఫ్సిఎల్ కూడా మీరు తీసుకోవచ్చండి. పిఎస్టీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే మనకి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నటువంటి పిఎస్టీ స్టాక్స్ కానీ, పిఎస్టీ బ్యాంక్స్ కానీ మనకి ఇప్పుడు మన హ్యాండ్స్ లో ఉన్నటువంటి గోల్డెన్ కీస్ లాంటి ఫ్రెండ్స్ మీలో చాలా మంది తెలుసు. అది మీకు ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. అలాగే కోల్ ఇండియా కానీ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కానీ, భారత్ పెట్రోలియం కానీ, గేల్, పవర్ గ్రిడ్, ఇవి చాలా కొన్ని బ్యాంక్స్ లో చూసుకున్నట్టయితే మన బ్యాంకింగ్ సెక్టర్ లో ఎస్బీఐ అవ్వచ్చు, మనకి అలాగే యూనియన్ బ్యాంక్ అవ్వచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ కెనరా బ్యాంక్. సో ఈ పియూసీ బ్యాంక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గా మనకి చాలా రిటర్న్స్ తీసుకొచ్చేటటువంటి స్టాక్స్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే దీనికి ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇప్పుడు రాబోయేటటువంటి గవర్నమెంట్ కి ఆర్బీఐ అనేది 2,000 కోట్ల రూపాయల డివిడెండ్ కింద ఇవ్వనుంది. కాబట్టి ఈ యొక్క మెజారిటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో పియూసీ బ్యాంక్స్ అనేవి ఒక కీలకమైన పాత్ర పోషిస్తాయని మీరు మర్చిపోకుండా ఉండండి ఫ్రెండ్స్. సో మనకి రిటర్న్స్ ఎక్కువ ఎందులో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది పియూసీ బ్యాంక్స్ లోని వన్ ఆఫ్ ద పాయింట్ మీ మైండ్ లోని ఎప్పుడూ పెట్టుకోండి. మెటల్ స్టాక్స్ వచ్చేసరికి ఏమేమి పర్ఫార్మెన్స్ బాగున్నాయి, ఏమేమి మనకి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి అనేది మనం చూడొచ్చు. సో జేఎస్డబ్ల్యూ, టాటా స్టీల్ అథారిటీ, ఏపీఎల్ అపోలో, నెక్స్ట్ నేషనల్ అల్యూమినియం, వేదాంత కానీ. కమింగ్ టు ఎనర్జీ స్టాక్స్ లో కూడా మనకి చాలా ప్రాఫిటబుల్ అయినటువంటివి మనం డైలీ చూసి ట్రేడ్ చేసుకునే కూడా చాలా స్టాక్స్ ఉన్నాయండి. అవి ఇప్పుడు మనం చూద్దాం. ఆదాని గ్రీన్ కానీ, ఎన్టీపీసీ లిమిటెడ్ కానీ, ఎన్హెచ్పిఎల్, రిలయన్స్, ఆదాని పవర్, టోరెంట్ ఫార్మా. అట్లాగే సిమెంట్ సెక్టర్ తీసుకున్నట్టయితే సిమెంట్ సెక్టర్ లో కూడా చాలా ముందుగా ప్రాఫిటబుల్ గా వచ్చేటటువంటి స్టాక్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, అంబుజా సిమెంట్ కానీ, ఇండియా సిమెంట్ కానీ చాలా వరకు ప్రాఫిటబుల్ గా రిటర్న్స్ ఇచ్చేవి ఉన్నాయండి. అయితే గవర్నమెంట్ కి ప్రెడ్ ప్రాజెక్ట్స్ అంటూ ఉన్నాయి కాబట్టి ఓపెన్ గా మనం చెప్పుకోవాలంటే రైల్వేకి సంబంధించిన స్టాక్స్ అనేవి చాలా రిటర్న్స్ ఇస్తాయని అందరి ఎక్స్పెక్టేషన్స్. అట్లాగే ఆదాని స్టాక్స్ కూడా అట్లాగే మనం చూసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉన్నాయండి. సో నేను చెప్పేటటువంటి స్టాక్స్ లో మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ మీరు ఏదైనా స్టాక్స్ ఉన్నట్టుంటే ఖచ్చితంగా రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ స్టాక్స్ లో ఏదైనా మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ మీరు ముందుగానే పర్చేస్ చేసి పెట్టుకున్నట్టయితే రిటర్న్స్ మీరు చాలా ఎక్కువగా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయా లేదా మా కామెంట్ రూపంలో మీరు తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అట్లాగే డిస్క్రిప్షన్ లో ఫ్రీ ఛానల్లో గ్రూప్ లింక్ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వచ్చు. అలాగే మనకి డిమాట్ అకౌంట్ కూడా లింక్ ద్వారా జాయిన్ అయ్యి ప్రీమియంలో మేము ఏదైతే ఇస్తున్నామో ఆ ప్రీమియంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అని మీరు ఫ్రీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.